Hallelujah, 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 hallelujah. Roots love. నడిపించినందుకు యేసుక్రీస్తున్న ఈ యొక్క వివాహ ఆరాధన ఘనంగా జరిగింది. అందరూ కూర్చోండి. దేవునికి మహిమ కలుగును. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. మొదటి వివాహము చేసితివి. మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
బైబిల్ వాక్య పఠనంగా పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధనలో మార్కు సువార్త అడుగులకు రావాలి. ముందుగా ఇదిగో మా ప్రభువా, ఈ మందిరంలో ప్రభువా, ఈ నూతన బలులను కూడి ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థన వేడుకొనిచున్న ప్రభువా, వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా, రాని బిడ్డను వచ్చేటప్పుడు సహాయం చేయండి. ఘనమైన మానస వివాహము ఈరోజు జరిగించడానికి దేవుని చిత్తమైంది. కాబట్టి మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇంతమందికి మనం చదివించి సెలవిచ్చున్న మాట ఏంటంటే, విడివిడిగా ఇద్దరు వేరే వేరే ప్రాంతాలలో, ఊళ్ళల్లో వేరే వేరే తల్లిదండ్రులకు జన్మించిన వారు. కానీ ఒకటిగా అవడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అయితే ఎక్కడో ఉన్న వీరు ఎలా మరి దేవుడు ఇలా కలుపుతున్నాడు అని అంటే, వాక్యంలో ఉన్న ప్రకారం అయితే పురుషుడి యొక్క ఎముక స్త్రీ, దానికి రుజువు ఏంటిదంటే తనకు భార్యను ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. అది మొదటి వివాహం సృష్టిలో. అదే రీతిగా ఆ క్రమము ఇంకా జరుగుతూనే ఉంది. అందుకే పురుషుడు ఎక్కడ పుట్టినా, స్త్రీ ఎక్కడ పుట్టినా ప్రభులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, మానసకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? మానసకు త్వరలో అని చెప్తున్నాడు దేవుడు. అంటే ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. భర్త స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే అర్థం ఏంటిదంటే యజమాని అని అర్థం కదా. ఎవరు? శిరస్సు అంటే యజమానుడు అని అర్థం. మనందరికీ యజమానుడు ఎవరు అంటే దేవుడు కదా. కాబట్టి స్త్రీకి అలానే పురుషుడు ఒక యజమానుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సంఘమును క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏం చేయాలన్నట? ఇప్పటి నుండి మానస రేపటి నుండి చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, తల్లిదండ్రుల మాట విన్నది కదా. తల్లిదండ్రుల తరపున ఉన్న బంధువుల మాట విన్నది. కానీ ఇప్పటి నుండి వినవలసింది ఎవరి మాట? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి చెప్పండి అమ్మ. భర్త మాట వినాలి. శ్రీధర్ మాట వినాలి. వెంటనే ప్రేమించినట్టు అదే అంటున్నాడు. ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అదే రీతిగా పురుషులకు చెప్తున్నాడు దేవుడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘములను ప్రేమించి. ఇక్కడ స్త్రీకి ఏమో లోబడి ఉండాలి, భర్త ఏమి చెప్పిండో దాన్ని అనుసరించి నడవాలి అని చెప్తున్నాడు. పురుషులకి ఏం చెప్తున్నాడంటే భార్యను ప్రేమించాలి. ఒక దగ్గర రాయబడి ఉన్నది, స్త్రీ అట బలహీనమైన ఘటం. ఘటం అంటే కుండ. కుండ కింద తెస్తే ఏమైందమ్మా? అదే బిందె అయితే చుట్టబడదు కదా. కుండ అయితే మళ్ళీ పనికి రాకుండా అయిపోతుంది. అంటే స్త్రీ కూడా అలాంటి బలహీనమైనది కాబట్టి పురుషుడు కొంత బలవంతుడు ఎంతైనా కదా. కాబట్టి బలవంతుడైన పురుషుడు బలహీనమైన ఆ స్త్రీని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలంటే అర్థం ఏంటిది? ఆమెకి ఏం అవసరమో తెలుసుకొని అన్ని తీసుకొచ్చి సమకూర్చేవాడే భర్త. ఇన్ని రోజులు ఎవరు సమకూర్చిందో? తల్లిదండ్రులు సమకూర్చాడు. ఇప్పుడు మానసకి ఏమైనా అవసరం అయితే తల్లిదండ్రులు అడగదు. ఎవరిని అడుగుతుంది?
శ్రీధరుని అడుగుతుంది కదా. తను భర్త కాబట్టి భర్తను అడుగుతుంది. భర్త చేయవలసిన పని ఏంటిదంటే ఆమెకి ఏమి అవసరమో వాటినన్నిటినీ సమకూర్చడమే భార్య భర్త యొక్క బాధ్యత. అదే దేవుని వాక్యం చెప్తుంది. వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము చాలా గొప్పది. ఈ మర్మము ఎవరికి అర్థం కాదు. ఏదో మామూలుగా మా బాబాయ్ సంబంధం చూసిండు, నేను చేసుకున్న ఆమె గయ్యాడు అయిపోయింది అన్నట్టుగా కదా. అలా కాదు. ఎవరు? ఇది ఒక మర్మం. ఈ మర్మము చాలా గొప్పది. అయితే మీరు క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను చాలు ఏం చేయాలంట? తనను వలె అంటే అర్థం ఏంటిది? శ్రీధరు మనసులో తనకి ఏమి కావాలని అనుకుంటాడు కదా. పొద్దున్న లేవగానే ఆయనకి ఏం కావాలి? టిఫిన్ కావాలి కదా. ఆయన అనుకోతే ఎవరు తెచ్చారు? మధ్యాహ్నం కావాలి, భోజనం కావాలి, సాయంత్రం భోజనం కావాలి. ఇవన్నీ ఎవరిది? శ్రీధర్కి అవసరమైనవి. శ్రీధర్కి అవసరమైన ఎవరు చూసుకుంటున్నారు? శ్రీధరే చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంత వర్క్ చేసి దాని ద్వారా వచ్చే ద్వారా ఆయన పోషింపబడుతున్నాడు. కానీ స్త్రీ అలా కాదు. అయితే స్త్రీ తనను తాను ఎలా అయితే ప్రేమించుకుంటున్నాడో, తనను తాను ఎలా అయితే ఏం అవసరమో అలానే భార్య చెప్పముందుకే భర్త ఏం చేయాలట? అలా ప్రేమించాలి. అదే నిజమైన భార్య భర్తల బంధం. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. తనకు మా ప్రభు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వివాహ ఘట్టంలోనికి మేము వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని స్వాధీనంలోకి తీసుకోనండి. మీరు మాట్లాడిన మాటలు శ్రీధర్ హృదయంలో, మానస హృదయంలో ఫలింపచేసి ఈ వాక్యానుసారంగా కుటుంబం కట్టుకొని అయ్యా అభివృద్ధి చెందినట్లుగా దీవించాను. అయితే ఇప్పుడు వివాహ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించి మహిమ పొందమని సహాయం చేయండి. నజరుడైన మెస్సీయ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మానసను వివాహం చేసుకోకూడదని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు చెయ్యి పైకెత్తవచ్చు. నేను చెప్పింది అర్థమైందా? శ్రీధర్ మానసను వివాహం ఆడకూడదు అని ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెయ్యొద్దండి. లేని ఎడల అందరు చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మన వివాహ ఘట్టంలోనికి వెళ్దాం. తల్లిదండ్రులు దగ్గర ఉండాలి. శ్రీధర్ తల్లిదండ్రులు మానస, శ్రీధర్ అను నీవు, మానస అను ఈ స్త్రీని నీ భార్యలుగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకుందువా? హత్తుకుందు. మానస అనే నీవు శ్రీధర్ అను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకుని ఇతని మాత్రమే హత్తుకొని ఉందువా? కాబట్టి ప్రమాణం చేసినాడు. కాబట్టి ఇప్పుడు శ్రీధర్ అమ్మాయి యొక్క ముసుగు తల్లిదండ్రులు వచ్చి అమ్మాయి యొక్క చేతిలో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయాదాక్షిణ్యపూర్ణ వాత్సల్యముకి వాడా, మా కన్న తండ్రి, మాకు చాలిన వాడా, మా విమోచకుడా, వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ సమయంలో ఎవరి బిడ్డలు తండ్రి మందిరంలో ప్రభువైన శ్రీధర్ మానస ప్రభా ఈ యొక్క పరిశుద్ధ వివాహం బాధ్యతగా ప్రభావ స్వీకరిస్తుండగా నీ కృప సన్నిధి నీ పరమైన దీవెనలు నీకు అనుగ్రహించి మహిమ పొందండి. అదేవిధంగా వివాహ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి దైవజనుడు ప్రభు స్థానిక సంఘ కాపరి గారిని మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. మీరు తోడుగా ఉండమని మీ రెండు కుటుంబాలు వచ్చిన బంధువులందరూ దీవించి ఆశీర్వదించమని దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అత్యంత కృపాకరికరము గల దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తల్లిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో గట్టి మా తండ్రి ఈ నామమును మేము ఈ ఇరువురిని అనగా శ్రీధరును మానసను దీవించుతున్నాం. ఈ ఇరువురి మీద నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లుగా ఉభయులను మధ్య తాము చేసుకున్న నిబంధన ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చుకున్నట్లుగా పరిపూర్ణ ప్రేమతో వీరు నిలిచినట్లుగా వీరి మీద నీ కృపను చూపించి కనికరం చూపించమని సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి మానసును బట్టి వారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. భర్తలుగా జతపరచబడి ఉన్నారు ప్రభువా. ఈ బిడ్డలను ఈ రీతిగా మీరు దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క నాయన ప్రభు జీవితంలో అన్యోన్య సహవాసం కలిగి సమాధానము సంతోషముతో ప్రభువా నైనా ఈ బిడ్డల యొక్క జీవితం కొనసాగినట్లుగా నీకు అనుగ్రహించండి. నైనా ఇద్దరు ప్రభు నైనా తల్లిదండ్రులకు ప్రభువా నైనా ప్రభు నైనా దీవెనకరంగా సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరముగా ఉండినట్లుగా నీ కృపాసన్ని తోడుగా ఉంచండి. ఏ మానవ కనుదృష్టి మానవ ప్రమేయం సాధారణ పత్రాలు చీకటి క్రియలు మాంత్రిక శక్తుల ప్రభావము దీనిపై ఏలుబడి చేయకుండా నజరుడైన యేసు నామములో ఈ బిడ్డలను ప్రభువా దైవజనులుగా మేము అభిషేకిస్తున్నా ప్రతిష్ఠిస్తున్నా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మీ జీవితంలో ప్రభువా రానున్న దినములలో ప్రభువానైనా అయ్యా ప్రభువానైనా భూఫలము గర్వఫలము ప్రభు ఆత్మ బలముతో మీరు వర్ధిల్లునట్లుగా నీ కృపా సన్నిధి మీరు అనుగ్రహించి నడిపించి మాకు అప్పగిస్తూ యేసు నామములో ఈ బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అనీతి వస్త్రమిడలించెను అనీతి వస్త్రమిడలించెను యేసునాథరక్తమునముంచెను వినూత్నయత్నమిదను నీయెన్నడు గనన్వినన్ ప్రేమనాకు చూపెను యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయకా నన్ను గూర్చి తన సుతుని దాచగా తెగించి మృతి కోప్పగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను.
ఆత్మానుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము
నీది వేళ కరకరములకుండును. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు గుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా కళ్ళు రెండు కబడ్డీ ఆడేనే కొక్కరొక్క బాడీలో కొడి వేడకి పాడనే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు గుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటినా పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచెనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటినా ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగినే
la 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 la. ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమాను చూసి నీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుంటే సొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల చికిరి చికిరి అడుగుల మధ్యందెల్ల ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య దాగిందా తాగి కళ్ళు కూసింతే సూత్తే నీలో వగలు రాసేతారు గాయకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రులో ముక్క చారిందేది